నాన్న, అమ్మ, మీ అనుమతి లేకుండా, మీ అంగీకారం లేకుండా నిసర్గని నేను పెళ్లి చేసుకోవడం, ఇలా తనని తీసుకురావడం నేను చేసిన తప్పే. నేను చేసిన ఈ పని మిమ్మల్ని చాలా బాధిస్తుందని నాకు తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మేమిలా పెళ్లి చేసుకోవడం మీకెలా తెలీదో నిసర్గ వాళ్ళ ఇంట్లో కూడా తెలీదు. నేను నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు, ఎప్పుడూ మీ ముందు తలదించుకోలేదు. ఇప్పుడు కూడా నేను తలదించుకునే పని చెయ్యలేదు, మీకు తలవంపులు తెచ్చే పని కూడా చేయలేదు. నేను నిసర్గని పెళ్లి చేసుకుంటే మీరు ఎలాంటి అభ్యంతరం చెప్పరనే నమ్మకంతోనే తనని పెళ్లి చేసుకుని ధైర్యంగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఏది ఏమైనా నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా, సమర్థించుకోవడానికి ఎంత ప్రయత్నించినా నువ్వు చేసింది మాత్రం తప్పు. ఊళ్ళో అందరికీ మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని బుద్ధి మాటలు చెప్పి నేను నా కొడుకు, నాకు నా భార్యకు తెలియకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడని ఎలా చెప్పుకోగలను? ఎలా చెప్పుకున్నా దాన్ని అది సమర్థించుకోవడం అవుతుందే తప్ప సరైన సమాధానం చెప్పినట్లు కాదు. మీ పిల్లలకు నీతులు చెప్పుకోలేని మీరు ఇక మా పిల్లలకే నీతులు చెప్తారని ఊరంతా మమ్మల్ని అంటుంటే మీ నాన్నగారు నేను వాళ్ళ ముందు దోషులుగా తల ఉంచుకోవాల్సిందే కదా. ఏమిటో మీనాక్షి అలా చేసింది, నువ్వు ఇలా చేసావు. అందుకే అంటారు, పిల్లల్ని కనగలవు గాని వాళ్ళ తలరాతల్ని కనగలవా? కనకం, ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏమి లాభం? ఇప్పుడు ఏమన్నా పాపం నిసర్గని బాధ పెట్టినట్లు అవుతుంది. కోడల్ని లోపలికి తీసుకెళ్ళు. సరేనండి. లేవండి. చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. పెళ్లి చేసుకున్నా కూడా ఆ ప్రేమను అలాగే నిలబెట్టుకోవాలి. అప్పుడే ఆ ప్రేమ పెళ్లి రెండూ సార్థకం అవుతాయి. లోపలికి వెళ్ళండి. కనకం, వెళ్ళని లోపలికి తీసుకెళ్ళి. రామ్మా.